ఆదౌ పూజ్యో గణాధిప శ్రీ గురుభ్యో నమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు పరమేశ్వరుడి యొక్క పంచముఖముల విశిష్టతను గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. ఈశ్వర సర్వభూతానాం అనేది శాస్త్రవచనం. సర్వభూతములు ఈశ్వర రూపమే అని అర్థం. సాక్షాత్తు పరబ్రహ్మమే మహాశివునిగా అవతరించాడని వేదములు, పురాణములు, ఇతిహాసములు తెలియజేస్తున్నాయి. మహేశ్వరుడు మహిమాన్వితములైనటువంటి జ్యోతిర్లింగములుగా వెలిసినటువంటి దివ్యభూమి, యజ్ఞభూమి, యాగభూమి, కర్మభూమి మన అఖండ భారతావని. ఓం నమః శివాయ అనే మహాపంచాక్షరి మంత్రం భారత పుణ్యభూమి యందు అనునిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వేద విభుడైన పరమశివుని ఆరాధన మహాపుణ్యప్రదం. ఆ పరమేశ్వరుని మహాత్మ్యము, లీలా విలాసములను తెలుసుకున్నటకు 1000 నాలుకలున్న ఆ ఆదిశేషునికైనా కూడా తరము కాదని చెప్పి శివపురాణం తెలియజేస్తున్నది. శివుడు పరాత్పర బ్రహ్మం. ఇది అందరూ కూడా గమనించవలసినటువంటి గొప్ప విషయం. మహాతపస్సంపన్నులైనటువంటి విశ్వామిత్ర, వశిష్ఠ, అత్రి, భరద్వాజ, కౌండిన్య, మార్కండేయ, భృగు, వేదవ్యాస, సుఖబ్రహ్మాది దివ్యజ్ఞాన సంపన్నులైనటువంటి మహర్షులందరూ కూడా పరమేశ్వరుని అర్చించి, అభిషేకించి, పూజించి, తపస్సు చేసి ఆయనకు సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహానుభావులు. అందుకనే పరమేశ్వరుణ్ణి అసుతోషుడు అంటారు. అలాగే సత్యజ్ఞానానంద స్వరూపుడైన ఆ మహాశివుని పంచముఖాలు ఈ విశ్వము యొక్క బహుముఖ స్వభావాన్ని మరియు సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహము అను పంచకృత్య శక్తుల వలన ఆ పరమశివుడే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు అను 5 ముఖములతో ఒప్పుచున్నాడు. అయితే సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రములచే జప, అర్చన, అభిషేకాదుల వల్ల మహాఫలితం లభిస్తుందని చెప్పి శివపురాణం, అగ్నిపురాణం, అలాగే లింగ పురాణాదులు మనకు తెలియజేస్తున్నాయి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలు, ఇవి పంచముఖాలు. వీటి యొక్క విశిష్టతను మనము విడివిడిగా తెలుసుకుందాం. సద్యోజాత ముఖం పరమేశ్వరుని యొక్క పశ్చిమ ముఖం. ఇక్కడ పరమేశ్వరుడు ఈ ముఖంలో సృష్టికారకుడు. పృథ్వీతత్వం, స్వచ్ఛమైన తెలుపు రంగు, నకారాయ నమో నమః అంటాం. గాయత్రి ఆదిగా గల 2 కోట్ల మంత్రములు ఈ ముఖము నుంచి ఉద్భవించినవి. వీటిని పూర్వామ్నాయ మంత్రములు అంటాం. ఈ ముఖములో ఉన్నటువంటి ఈ పరమేశ్వరుని పూజించుకుంటే మోక్షప్రదం అని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ మంత్రం ఏం చెప్పుకుంటాము ఈ ముఖంలో? సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వ మాం భవోద్భవాయ నమః. ఆ తర్వాత వామదేవ ముఖం, ఈశ్వరుని యొక్క ఉత్తర ముఖం. ఇది ఇక్కడ స్వామి స్థితికారకుడు. జలతత్వం, రక్తవర్ణం అంటే ఎరుపు. మకారాయ నమః అని చెప్పుకుంటాం. శైవ ఆగమాది 1 కోటి మంత్రాలు ఈ ముఖం నుంచి ఉద్భవించినవి. వీటిల్ని దక్షిణామ్నాయ మంత్రములు అంటాం. ఈ స్వామిని పూజించినందువల్ల ఇచ్ఛాశక్తి నెరవేరుతుంది. ఇక్కడ స్వామివారికి మంత్రం ఏం చెప్పుకుంటాం? వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమథనాయ నమః, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమః అని చెప్పుకుంటాం. అలాగే తర్వాత వచ్చేసి అఘోరముఖం. అఘోరముఖం ఏంటంటే మహేశ్వరుని యొక్క దక్షిణ ముఖము. ఇక్కడ స్వామివారిని సంహార శక్తి. అలాగే అగ్నితత్వం, శికారం, శికారాయ నమః అనుకుంటాం. వైష్ణవ ఆగమాది 1 కోటి మంత్రములు ఈ ముఖం నుంచి ఉద్భవించినవి. వీటిని పశ్చిమామ్నాయ మంత్రములు అంటాం. ఇక్కడ స్వామివారు నీలి రంగులో ఉంటారు. ఈ రూపాన్ని పూజించినందువల్ల అపారమైన జ్ఞానం కలుగుతుంది.
ఇక్కడ మంత్రం ఏం చెప్పుకుంటాము? అఘోరేభ్యోధ అఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని చెప్పుకుంటాం. ఈ తర్వాత వచ్చేసి తత్పురుష ముఖం. ఈ తత్పురుష ముఖంలో మహాదేవుని తూర్పు ముఖం అన్నమాట. ఇది తిరోభావం కలిగి ఉంటుంది, వాయుతత్వం కలిగి ఉంటుంది. వకారాయ నమో నమః అంటాం. వకారం ఇక్కడ బంగారు వర్ణం స్వామివారిది. అలాగే పద్మాసనంలో ఉంటారు స్వామివారు. అలాగే శాక్తేయములు ఆదిగా గల 2 కోట్ల మహావిద్యా మంత్రములు ఈ ముఖం నుంచి ఉద్భవించినాయి. అందువల్ల వీటిని ఉత్తరామ్నాయ మంత్రములు అని చెప్పి పిలుస్తాము. ఈ ముఖమును పూజించినందువల్ల క్రియాశక్తి వస్తుంది. అయితే ఇక్కడ స్వామివారికి మంత్రం ఏంటంటే ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని చెప్పుకుంటాం. ఇక చివరిది ఏంటి? ఈశానం. ఈ ఈశాన ముఖము సదాశివుని ఊర్ధ్వముఖం, అనుగ్రహ శక్తి కలిగి ఉంటుంది. ఆకాశ తత్వం. యకారాయ నమః అంటాం. నా మా శివ య చివరిది యకారం. అలాగే శుద్ధ స్ఫటిక రంగులో ఉంటాడు యాకారంలో స్వామి. విమలాసనమైంది. ఆత్మానందప్రదములైనటువంటి 1 కోటి మంత్రములు, వీటిని ఊర్ధ్వామ్నాయ మంత్రములు అంటారు. ఈ ముఖం నుంచి ఉద్భవించినవి. ఇక్కడ స్వామివారికి మంత్రం ఏంది? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో అని చెప్పుకుంటాం. కాబట్టి ఇవి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖములకు ఉన్నటువంటి ఈ విశిష్టతలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా మొత్తం 7 కోటి మహామంత్రాలు అంటే 7 కోట్ల మంత్రములు పరమేశ్వరుని పంచమూర్తుల పంచముఖాల నుండి ఉద్భవించినాయి. కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పంచముఖ పరమేశ్వరుణ్ణి పూజించుకుంటారో వాళ్లకు అనేక రకములైనటువంటి సత్ఫలితములు కలిగి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం సదా ఉంటుంది అని తెలియజేస్తూ ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.